రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు మన రవి కూడా కావచ్చు, సర్పంచ్గా, కౌన్సిలర్గా మామిడిపల్లిలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు. ఈరోజు కూడా ఒక వాడే కాదు, ఎక్కడ నిలబడ్డా రవి కూడా అంటే ఆయన ఖచ్చితంగా తెలుస్తాడనే ఈరోజు ఒక మాట అనేది ఉన్నది. అది చాలా మనం గర్వించదగ్గ విషయం. అట్లాగే లింగగౌడ్ గారు, మోత్కూరు లింగగౌడ్ గారు గతంలో అనూహ్యంగా ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవి స్వీకరించి చాలా మంచి కార్యక్రమాల ద్వారా పేరు తీసుకొచ్చుకున్నటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా మన లింబాద్రి గౌడ్ కూడా గత 5 సంవత్సరాల నుంచి హౌసింగ్ బోర్డు లో ప్రజాసేవలో ఎన్నో యూత్ క్లబ్లకు, యూత్ పిల్లలకు మార్గదర్శిగా ఉండి వెన్నంటి నడిపించినటువంటి అనుభవం లింగగౌడ్, చేపూరు లింగగౌడ్. ఇందాక చెప్పినట్టు ఆయన సర్పంచ్ పోటీ చేసే ఆలోచన కనుక ఉంటే మనం అందరం ఆయనకు సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుతాం. అదేవిధంగా మన సాయినాథ్ గౌడ్ మాత్రం ఈరోజు మేమందరం కలిసి ఆయనకు చెప్తా ఉన్నాం, జెడ్పీటీసీగా మీరు చేయండి, మేమందరం మీకు సపోర్ట్ గా ఉండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి. పోతే రేపు జరగబోయే ఆర్మూర్ మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్స్ గా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అన్ని అర్హతలు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గా కావడానికి అన్ని అర్హతలు ఉన్న నాయకులు ఈ రోజు ఇక్కడే మన స్టేజ్ మీదే ఉన్నారు. మన రవి గౌడ్ గారు కానీ, లింగగౌడ్ గారు కానీ. నేను ఒకటే మనందరికీ ఏం చేస్తున్నా అంటే, ఇద్దరు మనవాళ్ళే కాబట్టి రేపు అలాంటి అవకాశాన్ని మనం మన చేతిలోకి తీసుకురావాలి. ఏది కూడా తానంతట అది రాదు. కాబట్టి అన్ని సమీకరణాలు పరిగణలోకి తీసుకొని ఇద్దరిలో ఒకరిని మనం మున్సిపల్ చైర్మన్ చేసే విధంగా మనం ముందు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి సందర్భంగా తయారు చేస్తాం. దానికి సంబంధించి వ్యక్తిగతంగా మన గౌడ సంఘ సభ్యులకు నేను అన్ని విధాలుగా మీతో పాటు మీ ముందు వెనుక అన్ని విధాలుగా ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ యొక్క రాజకీయంగానే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు మన సమస్యలు చాలా ఉంటున్నాయి. ప్రతి విలేజ్ లో మనకు కొంత ఆర్థికంగా మనోళ్ళు వెనుకబడి ఉన్న పిల్లలు చదువులోనే, స్పోర్ట్స్ లో విషయంలో కానివ్వండి, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మొన్ననే ఒక యోజన, గౌరవ యోజన సొసైటీని స్థాపించి మా శ్రీనివాస్ గౌడ్ చాలా ముందుండి ఈ మధ్య చాలా సార్లు విన్నా, ఎవరికి ఏ గ్రామంలో సమస్య వచ్చినా ముందుండి సమస్య మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి కూడా నాకు చిన్న విన్నపం ఏంటంటే, సమస్యలనే కాదు, ఇలాంటి ఇంకా ఇందాక చెప్పినట్లు చదువులో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ కోచింగ్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్ లో వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నోళ్ళు కానీ, స్పోర్ట్స్ అకాడమీలో ఏదైనా అవకాశం ఉన్నా పోలేకపోయినటువంటి వాళ్ళు అని ఉంటే గుర్తించండి. ఆర్మూర్ టౌన్ లో చాలా మంది మనోళ్ళు ఆర్థికంగా సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. మనకు ఒక రాష్ట్ర స్థాయిలో గౌడ హాస్టల్, మన ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళ సహకారం కూడా తీసుకుందాం. మనం అన్న వ్యవస్థను పటిష్టంగా చేసుకొని ముందు ఇంకా మంచి పదవులు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. హౌసింగ్ బోర్డ్ గౌరవ సంఘం అధ్యక్షులు పూజాగౌడ్ గారు, కాలనీ పెద్దలు లింగగౌడ్ గారు, రవిగౌడ్ గారు, లింబాగౌడ్ గారు, మండల అధ్యక్షులు లింగగౌడ్ గారు, లింబాద్రి గౌడ్ గారు,
మరియు సాయినాథ్ గౌడ్ గారు, గౌడ సంఘ సభ్యులు, పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ అభినందన సభ, సన్మాన సభ చేయడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ఆర్మూర్ పట్టణంకు సంబంధించి క్రికెట్, కోటార్మూర్ వీళ్ళందరూ కాకుండా మున్ముందు ఈ మంచి ఆలోచనతో నన్ను పిలిచి నన్ను సన్మానించినందుకు హౌసింగ్ బోర్డ్, గౌడ సంఘం అందరికీ నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. గతంలో 2013 సంవత్సరం అనుకుంటా, అప్పుడు మేము ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఇలాగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఆర్మూర్ పట్టణంలోని సత్య ఫంక్షన్ హాల్లో ఇదే విధంగా అందరినీ సన్మానించి మన గౌడ నాయకులు ఎవరైతే ముందుకు వచ్చిన వాళ్ళందరికీ విన్నట్టు ఉండి ప్రోత్సహించాలని చెప్పేసి ఆ రోజు కూడా ఇదే విధంగా సన్మాన సభలో మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళా ఎవరు ఈ విషయం మీద దృష్టి పెట్టగా మనం చాలా వెంటబడిపోయాం. ఒక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇలాంటి సందర్భాల్లో కలిసినప్పుడు మాత్రమే మనం ఒక ఐక్యత గురించి మాట్లాడతాం. తర్వాత మళ్ళీ మర్చిపోయి ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉండి టైం ఇవ్వలేకపోతున్నాం. కాకపోతే ఈరోజు మళ్ళీ అలాంటి అవకాశం మళ్ళీ వచ్చింది మనం అందరం ఇక్కడ కలవడానికి. దానికి కారణమైనటువంటి మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ, ఇందాక మన సభ్యులు చెప్పినట్టు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మీరందరూ అన్నట్టు అందరూ ఒక గట్టి నిర్ణయం తీసుకొని మొదలు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. దాంట్లో మాత్రం ఇలాంటి పార్టీ గుర్తులు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండరు. కాబట్టి మనం అందరం కలిసి ఎక్కడైనా మన గౌడు సర్పంచ్ పోటీ చేస్తే పోటీ చేసే అభ్యర్థికి మన సమయాన్నే కాదు, అవసరమైతే ఆర్థికంగా కూడా మనం ముందుండి సహాయాలు అందించి వాళ్ళ గెలుపు కోసం కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే చాలా మందికి రాజకీయం పట్ల అవగాహన ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్స్ అనేసరికి కొందరు వెనుకంజ చేస్తారు. ఎందుకు అనంటే దానికి కారణం ఆర్థిక బలం. ఇందాక లింగరావు గారు చెప్పారు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ధైర్యం మాత్రం పుష్కలంగా ఉంది. ఆ ధైర్యానికి ఆ డబ్బు ఏదైతే కొదవ ఉందో దాన్ని మనం కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలా మంది మన గౌడ్లు నాయకులుగా ఎదుగుతారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం ఒక కార్యాచరణ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు ఒక పదవి, ఒక నియోజకవర్గ స్థాయి పదవి నాకు వచ్చింది అని అంటే మీ అందరికీ తెలుసు. దానికి కారణం మన నాయకులు ఒక అత్యున్నత స్థానంలో ఉండడం వల్లనే ఈ పదవి నాకు వచ్చింది. లేదంటే ఈ పదవి నాకు వచ్చే ప్రసక్తే లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ పదవి కోసం, ఒక చిన్న పదవి కోసం రాష్ట్రంలో ఒక చిన్న పదవి మార్కెట్ కమిటీ, కానీ ఈ పదవిని కొన్ని అగ్రవర్ణాల బీసీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా ఒక గౌడ అనేసరికి ఒక రకమైనటువంటి భయం అనేది అగ్రవర్ణాలలో ఉంటుంది. అదే నా పదవికి చాలా అడ్డంకిగా మారింది. ఇలాగైనా ఒక గౌడుకు రావద్దని చెప్పేసి ఇంకొక బీసీ నాయకుడిని తీసుకొచ్చి ముందర పెట్టి మనకు ఈ పదవి రాకుండా చాలా ప్రయత్నాలు చేసేది. కానీ ఈ పదవి ఈరోజు సీఎం వరకు వెళ్ళి ఈ పదవిని మనం సాధించుకున్నామంటే దానికి కారణం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మన మహేష్ కుమార్ గౌడ్. దీనికి కారణం ఈ సందర్భంగా రుణపడి ఉండాలని చెప్పేసి
తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయాలనే కాదు, ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ఈరోజు మన కులంలో ఒక మంచి పోస్టర్లో మన నాయకులు ఉన్నారు. ఈరోజు ఆర్డీఓలే కానీ, ఆర్మూర్ సిఐ కానీ, ఉన్ననే వచ్చినటువంటి బీఎంఎల్ సిఐ గారు కానీ చాలా మంది ఉన్నారు. మా పిల్లలకు అలాంటి వారి దగ్గర ఒక సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ముందుకు పోయే అవకాశం మనకు ఉంది. కాబట్టి వారందరితో కూడా మనం అందరం ఒక మీటింగ్ లాగా పెట్టుకొని వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళతో కూడా మనం ఒక అంటే వాళ్ళు పబ్లిక్ గా రాకపోవచ్చు, పర్సనల్ గా మనం వెళ్ళి కలిసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మన సాయిబాబా నాకు యాక్చువల్లీ పెద్ద ఎత్తున సన్మానం చేద్దామని అనుకున్నాను, కానీ మన మహేష్ కుమార్ అన్న టైం లేకపోవడం ద్వారా అది ఇంకా ముందుకు పోతలేదు. త్వరలోనే సర్దార్ సాబాయి బాబా జయంతికి ముందే పెద్ద ఎత్తున మన గౌడమ్మకు బిడ్డ ఏఎంసీ చైర్మన్ సాయిబాబు కూడా నాకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం మనం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మన గౌడ బాంధవులను సమీకరించి చేసుకుందామని విన్నవించుకుంటున్నాను. అట్లాగే మా హౌసింగ్ బోర్డు గౌడ సంఘం అంటే యూనిటీ అందరం కలిసికట్టుగా ఉండి ఈ సంఘాన్ని నిర్మించుకున్నాం. ఈ సంఘం ద్వారా ప్రతి మంత్ మేము చేసుకున్న డబ్బులతో ఈ షెడ్డు ఇంత నిర్మాణమైన ఈ ఎందరో మా పాత మా జీవారెడ్డి గారి షెడ్డు, అట్లాగే రాబోయే కాలంలో కూడా మా అభినయాన్ని వచ్చినప్పుడు చెప్పిన అభినయాన్ని ఏదైనా ఉండే ఫండ్ మీ ఏఎంసీ రిక్వెస్ట్ పెట్టి మహేష్ కుమార్ పర్సనల్ రిక్వెస్ట్ పెట్టి ఎమ్మెల్సీ కోటా నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఇప్పితే మేము ముందుకు పోతాం. అట్లాగే మాకు ఇంకొక ల్యాండ్ ఉంది ముందట, దాన్ని మేము ఇంకా అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. దాన్ని కూడా మీకు ఒక ఫండ్ అరేంజ్ చేసేస్తే ఆర్మూర్ గౌడ సంఘం అత్యున్నత శిఖరానికి ఎదుగుతుందన్న వీరికి మీరందరూ ఖచ్చితంగా సహకరించాలా. ఎందుకంటే అధికార పట్ల ఎమ్మెల్యే తర్వాత 2వ స్థానంలో నువ్వే ఉన్నావు, గౌడ ముద్దు బిడ్డ ఉన్నావు. దీన్ని సరిగా మా కులంకు వినియోగించి మా అందరికీ ఉపయోగపడేట్టు మాకు ఫండ్ తీసుకొస్తామని మేము నమ్ముతున్నాం అన్న. ఖచ్చితంగా మీ రాబోయే సంవత్సర కాలంలో మాకు ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే ముందుకు తీసుకెళ్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, మహేష్ కుమార్తో మాట్లాడాలి, నేనతో మాట్లాడాలి, ఏ విధంగా చేస్తారో తీసుకొని మా గౌడ సంఘం నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చి సర్దార్ సర్వై బాబు రోజు వస్తారు కదా, వచ్చిన రోజు మాకు అది ప్రొసీడింగ్ ఇచ్చేలా వచ్చింది ఆకారం అందరూ మేము మా గౌడ సంఘం ఇంకా అభివృద్ధి చేసుకునేది ఉంది. అలాగే మా రవణ 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఏకచిత్రంగా ఉన్నాడు. అలాగే మా చిచ్చ 25 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నాడు. గౌడ సోదరులందరం మనం రాజకీయంగా ముందు పోతున్నాం. ఇంకా అందరం కలిసి కట్టుగా ఉండి మన గౌడ బిడ్డలు ఎవరు నిలబడ్డా ఫ్యూచర్లో మనం ఎక్కడైతే మనం పోయాలో గెలిపించుకున్నందుకు మనం ప్రయత్నం చేస్తాం. ఏ పార్టీ అయినా సరే గౌడ బిడ్డ పార్టీ పరంగా కాకుండా మంచి పరంగా మన గౌడకంగా ఇప్పుడు ఆధిపత్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. అవకాశం ఇచ్చేటువంటి మన హౌసింగ్ బోర్డు అధ్యక్షుడైనటువంటి పోయోడన్న గారికి, మా సంఘ సభ్యులందరికీ, మా సెక్రటరీ ఆఫీసర్ యాగిటేటెడ్ రాలేకపోయాడు కూడా ప్రత్యేకంగా అభినందనలు. మా సీనియర్ కానీ అందరికీ శ్రీకాంత్ అందరూ కష్టపడి ప్రోగ్రాం చేశారు. మా గౌడ సోదరులందరికీ మళ్ళీ ఒకసారి పాదాభివందనం. ముంగట కూడా పదవి అని కాదు, ఎవరో ఎప్పుడు ముందుంటాం మేము. ఏ సమస్య వచ్చినా కానీ తలుపు తట్టేసి మీరు ఎప్పుడైనా సరే ఏ అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసినా సదా మీ సేవలో మేమందరం ముందుంటాము. మన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు లింగగౌడ్ గారు పొద్దున విచారం చేసి మన గౌడ బిడ్డలను మనం సన్మానించుకోవాలా అని చెప్పి అనగానే మన సంఘ సభ్యులకు తెలియజేయడంగానే వారు కూడా ఒప్పుకొని తొందరగా ఈరోజు పెట్టుకొని మనము మన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రవి గౌడ్ మరియు లింబద్రి గౌడ్ గారు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా మన గౌడ బిడ్డలు ఎక్కడి నుంచి పోటీ చేసినా మన గౌడ సంఘ సభ్యులము వారికి ముందు మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన సంఘ సభ్యులను కూడా అందరు ఎక్కడున్నా మన గౌడ సంఘాన్ని గౌడ సభ్యులను గౌరవించుకుందాం. ఇదే విధంగా అందరము కలిసికట్టుగా ఉండి మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు